భయపడే పరిస్థితి వస్తుంది. దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు. నగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అస్సలు కనిపించడమే మానేశారు. ఎలక్షన్ కి ముందు విపరీతంగా వాగేసిన రోజా గారు మా జగనన్న వెంటికి కూడా పీకలేరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలడం కష్టమంటూ నోటికి ఎలా వస్తే అలా వాగేసిన రోజా గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అస్సలు కనిపించడం మానేశారు. అసలు ఉన్నారా, ఎక్కడికైనా వెళ్ళిపోయారా, అసలు ఏంటి అనేది అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఇంకో పక్క రోజాపై విపరీతమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ ట్రోల్స్ అన్ని చూసి రోజా గారు ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తోంది. దయచేసి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దంటూ ఎమోషనల్ అయినట్టు సమాచారం. ఎలక్షన్స్ కి బిఫోర్ రోజా గారు చేసిన అధిక ఓవర్ యాక్షన్ వల్ల ఆఫ్టర్ రిజల్ట్స్ రోజా గారికి బాగా డ్యామేజ్ అయింది. అసలు తల ఎత్తుకుని బయట తిరిగే అవకాశం కూడా లేకుండా మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడాలో అర్థం కాక జస్ట్ రిజల్ట్ కి 2 రోజుల ముందు కూడా 175కి 175 సీట్లు గెలుస్తామని, ఈసారి నగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తా అని విపరీతంగా రీసెంట్ గా ఛాలెంజెస్ కూడా చేశారు మీడియా ముందు. కానీ కౌంటింగ్ రోజు 11 గంటలకే తలదించుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత రోజా ఆచూకీ కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో రోజాపై ఇంకా విపరీతంగా ట్రోల్స్ పెరిగాయి. అసలు ఎక్కడున్నావు రోజామా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత భారీగా ఓడిపోవడం గల కారణం కొంతమంది మంత్రులే. అందులో మెయిన్ రోజా గారు కూడా ఉన్నారు. ఆమె పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. నోటికి ఎంతొస్తే అంత ఎడాపెడా మాట్లాడడం వల్ల ఇప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది.